సర్వలోకానికి వెళ్ళండి. మీరు ఏ దేశానికైనా వెళ్ళండి, అక్కడ బుక్కు చదవండి, అక్కడ యేసు కనపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు, పరిశోధించుడి వేదముల నీలా గ్రంథముల నీలా. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు, పరిశోధించుడి వేదముల నీలా లేఖనముల నీలా. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. సర్వ పాప పరిహారము కొరకై పరమాత్ముడు రుధిరము గార్చునుయని. సర్వ పాప పరిహారము కొరకై పరమాత్ముడు రుధిరము గార్చునుయని. ప్రవచించెను ధర బ్రాహ్మణ గ్రంథములు, ప్రవచించెను ధర బ్రాహ్మణ గ్రంథములు. క్రీస్తుకు పూర్వమే భరత ఖండమున, క్రీస్తుకు పూర్వమే భరత ఖండమున. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు, పరిశోధించుడి లేఖనముల నీలా ప్రవచనముల నీలా. ప్రవచన పురుషుడు క్రీస్తు. పారసీక మత గ్రంథకర్తయౌ జొరాస్టరు ప్రవచించెను నాడే. పారసీక మత గ్రంథకర్తయౌ జొరాస్టరు ప్రవచించెను నాడే. పరమాత్ముడు ధర అవతరించగనే, పరమాత్ముడు ధర అవతరించగనే. చూతురతని నక్షత్రము మీదని, చూతురతని నక్షత్రము మీదని. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. సిద్ధార్థుడు తెల్పెగదా 500 వత్సరములు గడువగనే. సిద్ధార్థుడు తెల్పెగదా 500 వత్సరములు గడువగనే. మెతయాధరలో అవతరించునని, మెతయాధరలో అవతరించునని. ముందుగా తెలిపెను పరిశోధించుడు, ముందుగా తెలిపెను పరిశోధించుడు. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు.
గ్రీకు తత్వశాస్త్రజ్ఞుడు ప్లేటో ప్రవచించెను గదా క్రీస్తుకు పూర్వమే. గ్రీకు తత్వశాస్త్రజ్ఞుడు ప్లేటో ప్రవచించెను గదా క్రీస్తుకు పూర్వమే. పరమాత్ముడు ధర అవతరించనిచో, పరమాత్ముడు ధర అవతరించనిచో పరమునకే గెడు మార్గమే లేదని, పరమునకే గెడు మార్గమే లేదని ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. చైనా దేశపు భక్తుడైన కన్ఫ్యూషియస్ తెలిపెను ముందుగానే. చైనా దేశపు భక్తుడైన కన్ఫ్యూషియస్ తెలిపెను ముందుగానే. పరిశుద్ధుడు పాలస్తీనాలో, పరిశుద్ధుడు పాలస్తీనాలో పుట్టునటంచును క్రీస్తుని గూర్చి, పుట్టునటంచును క్రీస్తుని గూర్చి ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. పరిశోధించుడి వేదములనిలా, గ్రంథములనిలా, బ్రాహ్మణములనిలా ప్రవచన పురుషుడు క్రీస్తు. పండిత్ సిహెచ్ ఫ్రాన్సిస్ అయ్య గారు రాసినటువంటి పాటది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన ఈ లేఖన భాగములో లెక్కకు మించినటువంటి విస్తారమైనటువంటి విషయములు, అంశములు, సమాచారము ఉన్నవి. ప్రప్రథమముగా ప్రజలకు రక్షణ కావాలి. రక్షణ దేని నుండి కావాలి అంటే సర్వమతముల వారు భావించుచున్నటువంటి విషయం. క్రైస్తవ సమాజములో కూడా అనేక మంది అనుకుంటున్న విషయం. మనకు రక్షణ కావాలి. దేని నుండి అంటే నరకము నుండి రక్షణ కావాలి అని అనుకుంటున్నారు. నరకము నుండి రక్షణ కావాలి అంటే నేను ఏదైనా ఒకనాటికి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాను. జాతస్య మరణం ధ్రువం అన్నారు పెద్దలు. నాతో పాటు కలిసి ఆడుకున్న వారు, ఆడి పాడి నాతో పెరిగిన వాళ్ళు, నా బంధువులు, నేను ఎరిగిన వారు, ఇరుగు పొరుగు వారు అనేక మంది చనిపోయారు. మట్టిలో కలిపేశాం. ఏనాటికైనా ఒకనాటికి నాకు అదే సంభవిస్తుంది. లోపల భయంగా ఉంది. నేను ఈ లోకాన్ని విడిచిపోయినప్పుడు అవతల అగ్నిగుండం ఉన్నది. అగ్నిగుండంలో నేను పడకూడదు. ఇది ప్రతి మానవుని హృదయాంతరింద్రియపు, హృదయాంతర్భాగపు ఆశ, ఆలోచన, ప్రతి మానవుని రహస్యమైనటువంటి ప్రార్థన. నేను చచ్చిపోతే అవతల నరకములో నేను పడను అనే నిర్ధారణ ఇక్కడ నాకు దొరికితే ఎంత బాగుండు. నరకంలో నేను పడకూడదు. నరకములో పడకుండా నన్ను కాపాడాలి, ఆపాలి. కాపాడే ఒక నాథుడు, రక్షకుడు ఉండాలి. నాకు సంరక్షకుడు ఉండాలి. అగ్నిగుండం నన్ను భయపెడుతోంది. అగ్ని నుండి నేను రక్షింపబడాలి. ఇది కాన్సెప్ట్.
కానీ బైబిల్ మాట్లాడుతున్నటువంటి విచిత్రమైన మాటను మీరు గమనించండి. ఆయన తన ప్రజలను పాపముల నుండి రక్షించును. మనిషికి ముందు నరకము నుండి రక్షణ కావాలని మనం అనుకుంటున్నాము. కాదు బాబు, నీకు పాపము నుండి రక్షణ కావాలని బైబిల్ మాట్లాడుతోంది. పాపము నుండి మీరు రక్షింపబడాలి. ఆ తర్వాత నరకము నుండి దానంతటదే నీకు రక్షణ వస్తుంది. పాపముల నుండి నీవు విడిపించబడాలి. ఎందుకనగా పాపమునకు నీవు బందీవి, పాపమునకు నీవు దాసుడవు, పాపానికి నీవు బానిసవు. పాపం అనేది ఒక పెద్ద బంధకం. దానిలో నుండి నిన్ను విడిపించాలని దేవుడు కోరుతున్నాడు. పాపం అనేది మనిషిని దాసునిగా బానిసగా చేస్తుంది. పాపం చేసే ప్రతివానికి తెలుసు అది తప్పు అని. తెలియని వాడెవడూ లేడు. ఇవాళ నేను వ్యభిచారం చేయకండి, చాలా పాపము అని చెబితే ఎవరైనా వచ్చి అవునా సార్ వ్యభిచారం చేయకూడదా, ఎంత బాగా చెప్పారండి, కొత్త విషయం, నాకు తెలీదు, చేయొచ్చేమో అనుకుంటున్నానండి ఇంతకాలం అని అమాయకులు ఎవరైనా ఉన్నారా? ఏ మతస్థులు కానీ ఏ కులస్తులు కానీ. తప్పని అందరికీ తెలుసు, మరి ఎందుకు జరుగుతోంది? మానవుడికి ఏది తప్పో తెలుసు కానీ దాన్ని ఖండిస్తాడు కానీ చేయకుండా ఉండలేడు. అదే మానవుని అశాంతికి కారణం. వద్దనుకుంటాడు, మళ్ళీ చేస్తాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేసే ప్రతివాడు పాపానికి దాసుడు. హి ఇస్ ఎ స్లేవ్ ఆఫ్ సిన్. రోమాపత్రిక 7వ అధ్యాయము 18వ వచనం. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చెయ్యవలెనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చెయ్యుట నాకు కలుగుట లేదు. నేను చెయ్యగోరే మేలు చెయ్యగోరని కీడుని చెయ్యుచున్నాను. 21. కాబట్టి మేలు చెయ్యగోరుచున్న నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాలో ఉన్నట్లు కనబడుచున్నది. దొంగతనము తప్పని ఆ దొంగకు తెలుసు, దొంగతనం చేసేవాడికి తెలుసు. జారత్వము తప్పని జారత్వం చేసేవాడికి తెలుసు. నరహత్య తప్పు అని హంతకులకు తెలుసు. లంచం తీసుకోవడం తప్పు అని లంచగొండి వాళ్లకు తెలుసు. అబద్ధం ఆడడం తప్పని అబద్ధికులకు తెలుసు. తెలియదు ఎవరికి ఏది పాపమో, ఏది న్యాయమో, ఏది అన్యాయమో, ఏది చెయ్యదగినదో, ఏది చెయ్యకూడనిదో అందరికీ తెలుసు. కానీ మనుషులు పాపము మానలేరు. ఒకడు అన్నట్ట, సిగరెట్ మాండవు ఎంతలో సార్ పని, చిటికలో మానేయవచ్చు. నేనే కనుక తలుచుకున్నానంటే చిటికలో 5 నిమిషాలు చాలు నాకు అన్నట్ట. మరి మానే బాబు అంటే అదే తలుచుకోలేకపోతున్నానండి అన్న. అది విన్న స్నేహితుడు అన్నాడు, ఓ ఎంత బలహీనుడు రా నువ్వు, తలుచుకోలేకపోతున్నావా? సిగరెట్ మాంట వెరీ ఈజీ, నేను తలుచుకున్నాను మానేశాను కూడా తెలుసా నీకు అన్నాడు. అవునా, అంత ఈజీయా, ఎలా చెప్పగలవు? ఇప్పటికే నేను 99 సార్లు మానేశాను రా అన్నాడు. అంటే 100వసారి మళ్ళీ మొదలెట్టాడు వాడు. పాపము చెయ్యవాడు పాపమునకు దాసుడు. అంతేకాదు, ఓసారి ఒక యవనస్తుడు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నట్ట. ఎదురుగుండా ఈయన విండో సీట్లో ఉన్నాడు, యవనస్తుడు ఎదురుగుండా ఒక ముసలాయన కూర్చున్నాడు. ఓ మానకుండా చైన్ స్మోకరు, సిగరెట్లు ఊది పారేస్తున్నాడు. పెట్టెలు అయిపోతున్నాయి. ఓ సిగరెట్ అయిపోతుంటే ఆరిపోతున్న దాంతోనే ఇంకోటి వెలిగించుకుంటున్నాడు. మళ్ళీ అగ్గిపుల్లు ఎందుకు వేస్ట్ అని. అది అయిపోగానే ఇది వెలిగించుకుంటున్నాడు. ఆ యవనస్తుడు చూసి అన్నాడు, అంకుల్ గారు ఇది చాలా ప్రమాదకరం, పెద్దవారు మీకు చెప్పాల్సిన వాడిని కాదు, మీరు బాగా చదువుకున్నట్టు కనబడుతున్నారు, విషం తాగుతున్నారండి, ఎందుకు ఇంత సిగరెట్ తాగుతున్నారు, మంచిది కాదు. నేను కూడా ఒకప్పుడు ఇలాగే తాగేవాడిని.
ఒక పుస్తకం ఉంది, హౌ టు స్టాప్ స్మోకింగ్, సిగరెట్ మానడం ఎలా అని ఒక చక్కని చిట్కాలతో కూడిన ఒక పుస్తకం చదివి నేను మానేశానండి. కనుక ఆ బుక్ నా దగ్గర ఉంది, మీకు ఇస్తాను, నా తండ్రిలాగా ఉన్నారు, చదివి మీరు మానేసేయండి, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు అంటే అన్నాడు. పిచ్చోడా, ఆ బుక్ రాసింది నేనే అన్నాడు. పాపము అనేది మనిషిని దాసునిగా చేస్తుంది. ఈ పాపము నుండి విడుదల మనకు కలగాలి. అది అసలు కీలకమైన అంశం. మనకున్న అసలు సమస్య నరకము కాదు, పాపం. నరకము నుండి విడుదలని మాట్లాడుతూ నువ్వు పాపమునకు బందీగా జీవిస్తే, పాపానికి బందీగానే చచ్చిపోతే గ్యారెంటీగా నరకంలో పడతావు. పాపము వలన వచ్చు జీతము మరణము. మరణం అంటే ఈ శరీరము నుండి ఆత్మ వెళ్ళిపోవడమే కాదు, వెళ్ళిపోయిన ఆత్మ అగ్నిగుండంలో పడడము, అది కూడా మరణములో 2వ భాగము. అగ్నిగంధకముల గుండములో వారు పాలు పొందుదురు, అది 2వ మరణం. పాపము వలన వచ్చే ఫలితం నరకం. కనుక నరకంలో పడద్దు అంటే ఇక్కడ పాపం పోవాలి. పాపమును మనం ఏ విధంగా పరిహరించుకుంటాం అనేది సమస్య. పాపమునకు విరుగుడేమిటి అంటే వెరీ సింపుల్ అండి. పాపానికి విరుగుడు, పాపానికి పరిష్కారం పుణ్యము అనుకుంటున్నారు మన దేశస్తులు. పాపము పరిహారం కావాలంటే పుణ్యం చేయాలంటాడు ఒక ఆయన. కొన్ని స్థలాలకు వెళ్ళాలి, కొన్ని కార్యక్రమాలు చేయాలంటాడు ఒక ఆయన. ఈ 2 కాన్సెప్ట్లు తప్పే. ప్రియులారా, మొట్టమొదట పుణ్యం సంగతి ఆలోచిద్దాం. పాపం అంటే చెడ్డ పని, పుణ్యం అంటే ఒక మంచి పని. చెడ్డ పని చేసాము, అది పోవాలంటే ఒక మంచి పని చేయాలంటున్నాడు. ఇది ఎంతవరకు సమంజసమో ఆలోచించండి. మనం పంట పొలాల మీదో గోదావరి గట్టు మీదో నడుస్తూ ఏదో అశుద్ధం దొక్కేసాము, మన కాలుకు కంపు అయిపోయింది అనుకోండి. దానికి పరిష్కారం ఏంటి? ఏమంటే ఒక అత్తరు షాపుకి వెళ్ళి ఒక మంచి సెంటు కొనుక్కొని అందులో దూది ముంచేసి చెవులో పెట్టుకున్నాం అనుకోండి, కాలు కంటింది అశుద్ధం అలాగే ఉంది. దుర్వాసనకు పరిష్కారము అత్తరు వాసన అంటే ఒప్పుకుంటారా? నువ్వు చెవులో అత్తరు పెట్టుకున్నావు, కాలు కంటిన దుర్గంధం పోతుందా? నువ్వు చెవులో అత్తరు పెట్టుకుంటే దుర్గంధం పోదు కదా, పుణ్యం చేస్తే పాపం ఎలా పోతుంది? అత్తరు మంచిదే, అత్తరు చెడ్డదేం కాదు. అత్తరు పెట్టుకో, ముందు ఈ అశుద్ధం కడుక్కో. కాలి కంటిన మురికిని కడుక్కొని శుభ్రం చేసుకున్నాక అప్పుడు అత్తరు పెట్టుకో, అందరూ ఆనందిస్తారు. కానీ ఆ అశుద్ధం అలాగే కాలుకి అలాగే పెట్టుకొని చెవులో అత్తరు పెట్టుకున్నాం అనుకోండి, ఈ వాసన ఆ వాసన కలిసి విచిత్రమైన వాసన తయారై ఊళ్ళో అందరికీ డోకు వస్తూ ఉంటుంది వీడిని వెళ్ళగానే. అశుద్ధం దొక్కిన వాడికి అత్తరు పెట్టడం పరిష్కారం కాదు, పాపము చేసిన వానికి పుణ్యకార్యాలు పరిష్కారం కాదు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒకడు ఎవడన్నా ఒక నేరం చేశాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మర్డరే చేశాడు. నేనే చేశాను అనుకోండి, ఇప్పటిదాకా చేయలేదు, ఇంకా చేసే ఉద్దేశం కూడా లేదు. నేను నాకు గుర్తున్నంత వరకు ఇప్పటిదాకా 5-6 కోళ్ళను మర్డర్ చేసి ఉంటాను, ఒక్క ఎలుకను మర్డర్ చేశాను ఇన్నేళ్ల వయసు వచ్చి. అంతకన్నా ఇంకే ప్రాణి, దోమలు చాలా మర్డర్ చేశాను నేను, మనుషులను మాత్రం చేయలేదు. చెయ్యం కూడా, నరహత్య చెయ్యరాదు అన్నాడు. తప్పది, మనం చెయ్యం. అసలు దానికి ఆమడ దూరం, ఏదో మాట వరుస కన్నా కానీ మనం ఎందుకు చంపుతాం ఎవరినైనా? మనల్ని కొడతారు, చంపుతారు, కానీ క్రైస్తవుడు ఎప్పుడు కూడా హింసకి దిగడు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు అర్థం కావడానికి చెబుతున్నా, ఒక 10 మందిని చంపేసాను అనుకోండి నేను హైదరాబాద్లో. పోలీసులు నా వెంట పడతారు, నేనేమో దాక్కుని తప్పించుకొని ఢిల్లీకి వెళ్ళిపోయా. మారు పేరు పెట్టుకున్న
ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నాను, ముఖం మార్చుకున్నాను, అన్నీ మార్చేసుకున్నాను. నా వేషము, భాష, అలవాట్లు అన్నీ మార్చుకొని అక్కడ వ్యాపారం చేశాను, కోట్లకు పడగలెత్తాను, అనాథ శరణాలయాలు పెట్టాను, 1000 మంది పిల్లల్ని పెంచాను, అనేక వేల మంది వృద్ధులకు, కుష్ఠరోగులకు, వ్యాధిగ్రస్తులకు ఆశ్రయం ఇచ్చాను, ట్రీట్మెంట్ మందులు ఇప్పించాను, బాగు చేశాను. జాతీయ స్థాయిలో అవార్డులు ఎన్నో, ఉత్తమ పౌరుడు అవార్డులు వచ్చినాయి. ప్రపంచమే నన్ను గుర్తించింది. పోలీసులు మాత్రం వదలట్లేదు. ఆ 10 మందిని చంపేసి పారిపోయిన వాడు ఎక్కడ మాయమయ్యాడు? వదులుతారా? నేరము చేసిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, నువ్వేమో వ్యక్తివి, నీకోసం వెతికే వాళ్ళేమో ఒక వ్యవస్థ. ఒక పోలీస్ ఆఫీసర్ వెతికి రిటైర్ అయిపోతాడు అనుకో, నీ ఫైల్ క్లోజ్ కాదు, వెనుకొచ్చేవాడు ఇంకోటి టేకప్ చేస్తాడు. వ్యవస్థ అలసిపోదు, ఈ నేరస్తుడు అలసిపోతాడు. తప్పు చేసిన వాడు ఎప్పటికైనా దొరికిపోతాడు, కాస్త లేటు కావచ్చు అంతే. అందుకని చట్టానికి వ్యతిరేకంగా ఏం చేయొద్దు. సరే, నేను ఈ మన ఉపమానంలో చెబుతున్నా. నేను ఇక్కడ 10 మందిని చంపేశాను, ఢిల్లీకి వెళ్ళాను, అక్కడ సమాజ సేవకునిగా అవతారం ఎత్తారు. 1000 మందికి ఒక తండ్రిగా, ఒక అండగా నేను నిలిచాను. పోలీసులు వెతుకుతానే ఉన్నారు. ఆఖరికి వాళ్ళకి అనుమానం వచ్చింది. ఏ తారీఖున ఇక్కడ భయంకర నరహంతకుడు ఫలానా వాడు రంజిత్ అనేవాడు మాయమయ్యాడు, ఆ దాదాపు ఆ టైంలో ఒక 2-3 నెలల గ్యాప్లో ఢిల్లీలో కొత్త మనిషి ఒకడెవడో సమాజ సేవకుడు పుట్టాడు. వాడు ఆ తారీఖు దాదాపు అదే సంవత్సరం, 5-6 వారాల గ్యాప్ ఉంది. వాడు అదే 5 అడుగుల 4 అంగుళాలు ఉంటాడు. వాడు సేమ్ హైటు, సేమ్ వెయిటు, అదే రకంగా కొంచెం భాష వేరుగా ఉంది. హైదరాబాద్లో ఉన్నప్పుడు వాడికి ముక్కులు అడ్డులాగా రౌండ్గా ఉండేది, అక్కడేమో కోటేరు ముక్కు వచ్చేసింది. కానీ మరి ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని ఉండొచ్చు కదా. పోలీసులు వదలరు. ఆఖరికి వచ్చారు, నా ఫింగర్ ప్రింట్స్ చూసుకున్నారు, మ్యాచ్ అయిపోయి పట్టుకున్నాను. నువ్వు అద్దంకి రంజిత్ తోఫీర్ కదా. అవునండి, దొరికిపోయి ఏం చేస్తాను. హైదరాబాద్ కోర్టుకు తీసుకొస్తారు. జడ్జి గారు అంటారు, నీవు 10 మందిని హత్య చేసిన వాడు నీవేనని ఒప్పుకుంటున్నావా అంటే, ఏంటి సార్ జడ్జి గారు, కాస్త న్యాయం ఆలోచించండి, 10 మందిని చంపాను అంటున్నారు, అవతల 10,000 మందిని బ్రతికించాను. నేను 10,000 మందిని బ్రతికించాను కనుక ఈ 10 మందిని చంపడం గొప్పదా, 10,000 మందిని బ్రతికించడం గొప్ప విషయమా? కేసు కొట్టేసేయండి. ఆఫ్టర్ ఆల్ 10 మందే కదండి, అవతల 10,000 మంది బ్రతికారు నా ద్వారా, నిర్దోషిగా ఎంచి నన్ను వదిలేయండి అంటే కోర్టు వారు ఒప్పుకుంటారా? ఏ దేశం కోర్టు అయినా, ఏ లా అయినా ఒప్పుకుంటుందా? ఒప్పుకోరు. నీవు అనాథ శరణాలయాలు పెట్టినందుకు నీకు దండ వేసి సన్మానం చేస్తాం, కానీ కేసే. మంచి పని చేస్తే అంతకుముందు చేసే నేరము క్షమించబడదు. మరి మన వాళ్ళు ఎందుకంటే అలా చెప్తున్నారు, పుణ్యాలు చేయండి పాపాలు పోతాయని? చాలా తప్పు. పాపమునకు పరిహారము పుణ్యము కాదు. పాపమునకు పరిహారము కొన్ని ప్రత్యేకమైన పవిత్ర స్థలాల సందర్శన కాదు. నువ్వు పాపం చేసావు, నీ రక్తంలో, నీ గుణంలో, నీ బుద్ధిలో పాపం ఉంది, ఫలానా చోటుకి వెళ్తే పాపం పోద్దంటే ఎలా పోతుంది? మన వాళ్ళే చెప్తారు. మన విద్యాప్రకాశానంద గిరిస్వామి గారు చెప్పారు. ఒక అమ్మగారు పుణ్యక్షేత్ర సందర్శనకు వెళుతుంటే స్వామీజీ అన్నారట, అమ్మ నేను ముసలివాడిని, నేను కూడా అన్ని పుణ్యక్షేత్రాలు తిరగాలనుకున్నాను, నాకు ఒంట్లో ఓపిక లేదు, కొంచెం ఈ మూట ఒకటి ఉందమ్మా, దీన్ని తీసుకెళ్ళు నా ప్రతినిధిగా, నేనే మొక్కుకున్నాను, పుణ్యక్షేత్రాల్లో, పుణ్య జలాల్లో, అన్ని నదుల్లో ఇది ముంచి నేను వస్తాను మొక్కుబడి, మరి నేను రాలేకపోతున్నాను, నువ్వు వెళుతున్నావు కదా, ఎక్కడికి వెళ్ళినా సరే అన్ని నదుల్లో, గోదావరి, గంగా, కృష్ణ, కావేరి మొత్తం అన్ని నదుల్లో ముంచేసి తీసుకురమ్మన్నాడు. అలాగే స్వామీజీ, అదెంత పని మీ కొరకు, అది చేయలేనా అంది. అన్ని స్థలాలు వెళ్ళింది, ఈమె స్నానం చేసింది, ఆ మూట ముంచింది. ఎక్కడ విప్పి చూడొద్దు సుమా,
విప్పావో నీ తల 1000 చెక్కలవుతుందని భయపెట్టేశాడు స్వామి. అన్ని పుణ్య నదుల్లో ముంచింది, మళ్ళీ తీసుకెళ్ళి స్వామికి అప్పగించింది. స్వామి మీరు చెప్పినట్టుగానే నేను అన్ని చోట్ల ముంచాను, మీ మూట మీకు ఇచ్చేసాను. ముంచావా తల్లి? ఇప్పుడు విప్పి చూడన్నాడు, కాకరకాయలు ఉన్నాయి. కొరికి చూడమన్నాడు, కటిక చేదున్నాయి. చేదుగా ఉంది స్వామి అన్నది. ఏమమ్మా ఇన్ని నదుల్లో ముంచేవు, కాకరకాయ తీయగా మారలేదా అని అడిగాడు. అదేంటి స్వామి, కాకరకాయ నీళ్ళలో ముంచితే చేదు ఎలా పోతుంది అన్నది. మరి కాకరకాయ చేదు పోలేదు కదమ్మా, నువ్వు మునిగితే నీలో చేదు ఎలా పోయిందన్నాడు స్వామీజీ. పాపమునకు పరిహారము మంచి పనులు చేయడం కాదు, మంచి పనులు చేసినా చెడ్డ పని యొక్క లెక్క అలాగే ఉంటుంది. అత్తరు పూసుకున్న ఆ దుర్గంధం అలాగే ఉంటుంది. ఒకవేళ నీవు పాపము చేసి ఒక స్థలానికి వెళ్ళినా సరే నీ పాపం నీతోనే ఉంటుంది, మళ్ళీ నీతోనే వస్తుంది. గనక పాపమునకు పరిహారము ఏమిటనగా ఒకే ఒక్క పరిష్కారం ఉన్నది. వేదములలో చెప్పబడిన పరిష్కారము, బైబిల్లో చెప్పబడిన పరిష్కారము ఒకే ఒక్కటి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో, కాబట్టి సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ప్రియులారా, మానవుని పాపము పరిహారము కావాలంటే కేవలము రక్తము చిందించబడాలి. రక్తము చిందించుటగాక వేరొక విధంగా పాపాలు పోనీపోవు. అదేంటండి మీరు మరీ ఏదో ఆటవిక తెగలాగా లేకపోతే అనాగరికులలాగా మాట్లాడుతున్నారు. అమాయక జంతువుని హింసించడం ఏంటి? అమాయక ప్రాణి రక్తము చిందిస్తే మన పాపాలు పోవడం ఏంటండి? జీవహింస చెయ్యరాదు, శాకాహారమే తినాలి, మాంసాహారం తినకూడదు, ప్రాణిని బలివ్వకూడదు. క్రైస్తవ సేవకులను మాత్రమే కొట్టి చంపొచ్చు అని కొంతమంది సిద్ధాంతాలు చేస్తున్నారు. జీవహింస చేయరంట, మేకల్ని కోళ్ళని చంపకూడదంట, గ్రాహంస లాంటి వాళ్ళని మాత్రం చంపొచ్చంట క్రైస్తవ సేవకుల్ని. ఎంత వేషధారణండి! జీవహింస చెయ్యరాదు అన్న ప్రతివాడు సరైన విధంగా ఆలోచించడం లేదని మహాభారతంలో వేదవ్యాసుల వారు చెప్పారు. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫిర్ మినిస్ట్రీస్, LIG 86/1, 3వ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9951110044. మా వెబ్సైట్ www.ofirministries.org. మా ఇమెయిల్ satyavedasaram@ofirministries.org.